హలో అండి, ఇదేంటని చూస్తున్నారా? చేపల్లో ఎల్నెస్ అనేది. ఈరోజు మా ఊళ్ళో చేపలు పెడుతున్నారని చెప్పి మా అన్న వెళ్ళి 2 చేపలు తీసుకొచ్చిండు. అవి కడుగుతుంటే ఒక చేపలో సొనెళ్ళింది. ఇంకా మా నాన్నకి చాలా ఇష్టం అంట. మంచిగా ఫ్రై చేయమని చెప్పిండు. నేను కూడా ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిన్నా. చాలా రోజుల తర్వాత నాకు కూడా తినాలనిపించింది. మంచిగా ఫ్రై చేయమని చెప్తే మా అమ్మ మంచిగా ఫ్రై చేసి పెట్టింది. సోన అంటే చేపల్లో ఉండే సపరేట్ పార్ట్ ఏం కాదు, ఇది చేపల్లో ఉండే గుడ్లే అంటే ఇవి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ శనగ మొత్తం దాంట్లో వేసి ఇది నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. శనగ అంతా ఒక ముద్దలా ఉంటుంది కాబట్టి ఇది నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు పుల్లలుగా అయిపోతూ ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే పసుపు అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కారం ధనియాల పిండి వేసి కలుపుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ముద్దలుగా అయిపోతూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం మనకు పుల్లలు ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తినాలని ఏమి ఉండదు, మామూలుగా ఫ్రై ఇది నార్మల్గా అయినా తినచ్చు. ఇది చాలా రోజుల తర్వాత తిన్నా, నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇదంతా ఫ్రై అవ్వగానే ఒక బౌల్లో తీసుకొని ఇంకా టేస్ట్ చూసేయడమే. నిజంగా చెప్తున్నా, సెల్ఫ్ డబ్బా అని కాదు కానీ టేస్ట్ మాత్రం